మేమైతే గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. మేము సిరక్క వాళ్ళైతే కలిసి వెళ్తున్నాం. ఒక రోజు ముందే అక్క కాల్ చేసి అడిగింది టెంపుల్ కి వెళ్దామా అని. ఇక ఆ రోజు అయితే ఏం పని లేకుండే ఇక అందరం కలిసి అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. పోంగ పోంగ మనకైతే రాయపట్నం బ్రిడ్జ్ వస్తది. బ్రిడ్జ్ మీద నుంచి గుట్ట మీద టెంపుల్ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం గానీ మన మాధవన్న కాలు కొంచెం బాలేదు. అందుకే ఇక మళ్ళీ రోడ్ పై నుంచి అయితే వెళ్తున్నాం. మెట్ల మీద నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్లా నడవడానికి ఇబ్బంది పడే వాళ్ళకు గుడి దగ్గర దాకా రోడ్ ఉంటది. మేమైతే చాలా సార్లు మెట్ల మీద నుంచే నడుచుకుంటూ వెళ్ళినాం. ఫస్ట్ టైం ఇట్లా వెళ్తున్నాం. పైనుంచి కిందికి చూస్తే వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే అక్కడ కాసేపు ఉన్నాం. మా ఆయన వాళ్ళ ఇంటర్ ఫ్రెండ్ అయితే కలిసిండు. చాలా రోజులకు కలుసుకున్నట్టున్నారు. చాలా సేపే మాట్లాడుకున్నారు. అక్కడ నుండి టెంపుల్ లోపలికి వెళ్ళంగా చిట్టిపొట్టి సబ్స్క్రైబర్స్ వచ్చి అయితే ఫొటోస్ దిగిర్రు. ఇక్కడనైతే కోతుల హడావిడి మామూలుగా లేదు. ఎక్కడ చూసినా గానీ కోతులే కనిపిస్తున్నాయి. మేము దర్శనానికి వెళ్దాం అనే లోపే అక్కడనైతే పూజ జరుగుతుంది. పక్క రూమ్ లో కూర్చోమని చెప్పినాక వెళ్ళినాం. అక్కనైతే చెవులు కుట్టిస్తున్నారు, అన్న ప్రసాదం చేస్తున్నారు, అవన్నీ చూసుకుంటున్నాం. ఆ లోపే అక్కడ పూజనైతే కంప్లీట్ అయిపోయింది. దర్శనానికి అయితే పిలిచిర్రు. అక్కడ ఈ అన్నయ్యనైతే మమ్మల్ని గుర్తుపట్టి మాకైతే దర్శనం అయితే మంచిగా చేపించిండు. మాతో చాలా బాగా మాట్లాడిండు. ఇక మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి దేవునికి మంచిగా మొక్కుకొని కొబ్బరికాయనైతే కొట్టినాం. మన సబ్స్క్రైబర్స్ వచ్చి ఫొటోస్ కూడా దిగిర్రు. ఇక్కడికి వచ్చినందుకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ టెంపుల్ లోనైతే 2000కు పైగా వ్రతాలు ఒక్కటేసారి జరుగుతాయంట. మరి మీరు ఎప్పుడన్నా గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ కి వచ్చి వ్రతం చేపించుకున్నారా? మేము ఎప్పుడు వచ్చినా గానీ ఇలా దర్శనం చేసుకొని మాత్రమే వెళ్తున్నాం.